బెంగళూరు మైదానం, చిన్నస్వామి స్టేడియం, బ్యాట్స్మెన్ల స్వర్గం. ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అంటే రన్స్ వర్షం ఖాయం. కానీ అసలు ప్రశ్న, ఈ ఫైర్ బ్యాటింగ్ ఫైట్లో ఎవరు గెలుస్తారు? కోహ్లీ జోష్ గెలుస్తుందా, లేక పంత్ టీమ్ సర్ప్రైజ్ ఇస్తుందా? ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ అందరి ఎగ్జైట్మెంట్. ఈ రోజు ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 15న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ టోర్నమెంట్లోనే అత్యంత ఆసక్తికర పోరాటాల్లో ఒకటి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్కు వేదికగా ఉండగా, ఇది బ్యాటింగ్కు స్వర్గధామంగా పేరుగాంచింది. ఇక్కడ 180 నుండి 200 స్కోర్లు సాధారణం, 220+ కూడా సాధ్యమే. ఈ మైదానంలో చేజింగ్ టీంకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, అందుకే టాస్ చాలా కీలకం అవుతుంది. ముందుగా ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే, ఈ సీజన్లో ఈ టీం ఫుల్ ఫామ్లో ఉంది. కెప్టెన్ రాజత్ పటిదార్ అద్భుతంగా ఆడుతూ 4 మ్యాచ్ల్లోనే 195 రన్స్ చేసి టీంను లీడ్ చేస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూ టీంకు బలమైన ఆధారం అవుతున్నాడు. ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో గేమ్ను ఒక్కసారిగా మార్చే బ్యాట్స్మన్ 78 రన్స్ వంటి ఇన్నింగ్స్తో ఇప్పటికే తన పవర్ చూపించాడు. మధ్యలో వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్లు ఉండగా, చివర్లో డేవిడ్ మ్యాచ్ను ఫినిష్ చేసే సామర్థ్యం కలవాడు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ అనుభవం, జోష్ హాజిల్వుడ్ వేగం, సుయాష్ శర్మ స్పిన్, ఈ ముగ్గురు కలిస్తే ఆర్సీబీ బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఇక ఎల్ఎస్జీ వైపు చూస్తే ఈ టీం టాలెంట్ ఉన్నా కాస్త అస్థిరంగా ఉంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో మధ్యలో ఉండగా కన్సిస్టెన్సీ సమస్యగా మారింది. కెప్టెన్ రిషబ్ పంత్ అగ్రెసివ్ గేమ్తో మ్యాచ్ను ఒక్కసారిగా మార్చగలడు. ఎయిడెన్ మార్క్రామ్ టీంలో స్టెబిలిటీ ఇచ్చే బ్యాట్స్మన్, 100+ రన్స్ ఈ సీజన్లో ఇప్పటికే చేశాడు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉన్నా మధ్య ఓవర్లలో వికెట్లు పోవడం పెద్ద సమస్యగా మారింది. బౌలింగ్లో మొహమ్మద్ షమీ అనుభవం, అవేష్ ఖాన్ వేగం, మయాంక్ యాదవ్ స్పీడ్, ఇవి మ్యాచ్ను మార్చే ఆయుధాలు. ఇప్పుడు ప్లేయర్ టు ప్లేయర్ ఫైట్ చూస్తే కోహ్లీ వర్సెస్ షమీ, పటిదార్ వర్సెస్ హసరంగా, పూరన్ వర్సెస్ హాజిల్వుడ్, ఇవన్నీ ఈ మ్యాచ్లో హైలైట్ అవుతాయి. ముఖ్యంగా పటిదార్ ప్రస్తుతం ఫామ్లో ఉండటం వల్ల అతను మ్యాచ్ను పూర్తిగా డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే పూరన్ ఒకసారి సెటిల్ అయితే 10 బంతుల్లోనే మ్యాచ్ను తిప్పేయగలడు. ఇప్పటి వరకు ఫామ్ చూస్తే ఆర్సీబీ కొంచెం ముందంజలో ఉంది. 3 విజయాలతో మంచి మొమెంటంలో ఉంది. ఇటీవల ఎంఐపై 240 స్కోర్ చేసి గెలవడం వాళ్ల కాన్ఫిడెన్స్ను మరింత పెంచింది. ఇక ఎల్ఎస్జీ మాత్రం 2 విజయాలు, 2 ఓటములతో స్ట్రగుల్ అవుతోంది. అందుకే ఈ మ్యాచ్లో ప్రెజర్ ఎక్కువగా ఎల్ఎస్జీ మీద ఉంటుంది. టాస్ విషయానికి వస్తే స్టాట్స్ ప్రకారం ఈ మైదానంలో చేజింగ్ టీంకు ఎక్కువ విజయాలు వచ్చాయి. పంత్ టాస్ రికార్డ్ కూడా బెటర్గా ఉండటం వల్ల ఎల్ఎస్జీ టాస్ గెలిస్తే మ్యాచ్ ఫ్లో మారే అవకాశం ఉంది. ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే, ఈ 2 జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో మొత్తం 6 మ్యాచ్లు ఆడాయి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 మ్యాచ్లు గెలిచి స్పష్టమైన ఆధిక్యం చూపించింది. లక్నో సూపర్ జైంట్స్ మాత్రం 2 విజయాలు మాత్రమే సాధించింది. ఈ పోటీ ఎప్పుడూ హై వోల్టేజ్గా ఉంటుంది. ముఖ్యంగా 2022 ఎలిమినేటర్లో రాజత్ పటిదార్ సెంచరీతో ఆర్సీబీ గెలిచిన మ్యాచ్, అలాగే 2023లో నికోలస్ పూరన్ ఒక్కరే మ్యాచ్ తిప్పిన చేజ్ ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తుంచుకుంటారు. మొత్తానికి స్టాట్స్ ప్రకారం ఆర్సీబీ ముందంజలో ఉన్న ఎల్ఎస్జీ కూడా ఒక్కసారిగా మ్యాచ్ను తిప్పే సామర్థ్యం ఉన్న టీం కావడంతో ఈ రైవల్రీ ఎప్పుడూ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఈ మ్యాచ్ జరగనున్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా ప్రసిద్ధి. చిన్న బౌండరీలు, ఫ్లాట్ ట్రాక్ కారణంగా బ్యాట్స్మెన్కు పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. పవర్ ప్లేలో భారీ స్కోరింగ్ మొదలై మధ్య ఓవర్లలో కూడా రన్స్ సులభంగా వస్తాయి. అయితే మ్యాచ్ చివరి దశలో స్పిన్నర్లకు కొద్దిగా టర్న్ లభించే అవకాశం ఉంది. అలాగే ఫాస్ట్ బౌలర్లకు డెత్ ఓవర్లలో యార్కర్లు సరిగ్గా వేస్తే వికెట్లు దొరుకుతాయి. ఇక్కడ సాధారణంగా 180+ స్కోర్ కాంపిటేటివ్గా భావిస్తారు. కానీ ఈ సీజన్ ఫామ్ చూస్తే 200+ కూడా సేఫ్ స్కోర్ కాదు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఉండటం వల్ల చేజింగ్ టీంకు కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తంగా ఇది హై స్కోరింగ్ థ్రిల్లర్కు పర్ఫెక్ట్ పిచ్. ఈ మ్యాచ్ జరిగే బెంగళూరులోని వాతావరణ పరిస్థితులు చూస్తే మ్యాచ్ రోజున వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుమారు 35 నుండి 37 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ ఉండొచ్చు. సాయంత్రం మ్యాచ్ టైంకి కొంచెం చల్లబడినా వాతావరణం హ్యూమిడ్గా ఉండే అవకాశం ఉంది. అంటే ప్లేయర్లకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో మ్యాచ్ పూర్తిగా నిరంతరాయంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. ఇది బౌలర్లకు కాస్త కష్టంగా మారి బ్యాటింగ్ టీంకు అడ్వాంటేజ్ ఇస్తుంది. మొత్తానికి హాట్ వెదర్, డ్రై కండిషన్స్, ఫుల్ మ్యాచ్ గ్యారంటీ. ఈ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియం పరిస్థితులు చూస్తే రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల బౌలింగ్ చేయడం కష్టంగా మారుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
అంటే చేజింగ్ చేయడం సేఫ్ ఆప్షన్గా భావిస్తారు. ఆర్సీబీ, ఎల్ఎస్జీ రెండూ కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉండటంతో టార్గెట్ను చేజ్ చేయడంలో నమ్మకం ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇది మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపించవచ్చు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాత మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటే ఈ మైదానం ఎన్నో హైస్కోరింగ్ థ్రిల్లర్లకు సాక్షిగా నిలిచింది. ముఖ్యంగా 2013లో క్రిస్ గేల్ చేసిన 175 ఇన్నింగ్స్ ఇప్పటికీ ఈ గ్రౌండ్ హిస్టరీలోనే గొప్ప క్షణంగా నిలిచింది. అలాగే ఎన్నో మ్యాచ్లలో 200+ స్కోర్లు సులభంగా నమోదవడం ఇక్కడి బ్యాటింగ్ ఫ్రెండ్లీ నేచర్ను చూపిస్తుంది. ఇటీవల సీజన్లలో కూడా చివరి ఓవర్ల వరకు వెళ్లే థ్రిల్లర్లు, ఒక వికెట్ లేదా ఒక బంతి తేడాతో నిర్ణయమైన మ్యాచ్లు ఈ గ్రౌండ్లో ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కావడంతో ఇక్కడ కోహ్లీ, డివిలియర్స్ వంటి ప్లేయర్లు చేసిన అద్భుత ఇన్నింగ్స్లు ఫ్యాన్స్కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మొత్తానికి చిన్నస్వామి అంటేనే రన్స్, సిక్సులు, చివరి ఓవర్ డ్రామా. క్రికెట్ ఫ్యాన్స్కు పూర్తి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇచ్చే గ్రౌండ్. చిన్నస్వామి స్టేడియంలో రికార్డుల విషయానికి వస్తే ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ పేరు మొదట నిలుస్తుంది. ఎందుకంటే ఇది అతని హోమ్ గ్రౌండ్ కావడంతో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ రన్స్ సేకరించాడు. అలాగే బౌలింగ్లో ఎక్కువ వికెట్లు తీసిన వారిలో యుజ్వేంద్ర చాహల్ వంటి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే మధ్య ఓవర్లలో టర్న్ కొద్దిగా సహాయం చేస్తుంది. ఈ గ్రౌండ్లో కీలక ఫ్యాక్టర్ ప్లేయర్స్గా చూస్తే ఆర్సీబీ తరఫున కోహ్లీ, ఫిల్ సాల్ట్, రాజత్ పటిదార్ లాంటి బ్యాట్స్మెన్ మ్యాచ్ను డామినేట్ చేసే అవకాశం ఉంది. ఎల్ఎస్జీ తరఫున నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ వంటి హిట్టర్లు చిన్న బౌండరీలను బాగా ఉపయోగించగలరు. బౌలింగ్లో డెత్ ఓవర్లలో యార్కర్లు వేసే జోష్ హాజిల్వుడ్, మొహమ్మద్ షమీ వంటి బౌలర్లు కీలకంగా మారతారు. మొత్తానికి ఈ గ్రౌండ్లో రన్స్ మాత్రమే కాదు, సరైన టైంలో వికెట్లు తీసే ప్లేయర్స్ కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఇది బ్యాట్స్మెన్ల ఫెస్టివల్ మ్యాచ్. 200+ స్కోర్ ఖాయం. చివరి ఓవర్ వరకు థ్రిల్ గ్యారంటీ. ఆర్సీబీ ఫామ్లో ఉంది, కానీ ఎల్ఎస్జీలో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఒక్క ప్లేయర్ చాలు మ్యాచ్ను మార్చడానికి. ఈ రోజు ఉదయం 7:30కి స్టార్ట్ అయ్యే ఈ మ్యాచ్ అసలు మిస్ అవ్వొద్దు. ఇది మ్యాచ్ కాదు, ఇది ఫుల్ సినిమా. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.